అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. గృహ పరిసరాలలో శుభప్రదమైన అశుభప్రదమైన మొక్కలు. నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి, ఏ చెట్టుంటే ఏ శుభ ఫలితం కలుగుతుంది, ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా అనే ప్రశ్నలకు బ్రహ్మైవవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్ధం 103వ అధ్యాయంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను గురించి వివరించి చెప్పాడు. ద్వారకా నగర నిర్మాణ సందర్భంగా ఒక మహానగరాన్ని ఎలా నిర్మించాలో, ఆ నగరంలో ఏ దిక్కున ఏవి ఉండాలో, ఎవరెవరి నివాసాలు ఎంతెంత ఎత్తు, వెడల్పు, లోతు లాంటి పరిమాణాలతో ఉండాలో వివరించాక చెట్ల ప్రస్తావన తెచ్చాడు శ్రీకృష్ణుడు. ఇళ్ల ఆవరణాల్లో కేవలం శుభకరమైన చెట్లు, పూల తీగలు, ఫలాలనిచ్చే వృక్షాలు ఉండాలి అని విశ్వకర్మను కృష్ణుడు హెచ్చరించాడు. అప్పుడు విశ్వకర్మ నగర నిర్మాణం జరిగాక గృహాల ఆవరణాల్లో ఏ మంచి చెట్లను ఉంచాలో, నగరం లోపల ఉద్యానవనాలలో ఎలాంటి పూల తోటలను, చెట్లను పెంచాలో వివరించమని భక్తితో కోరాడు. ఆ సందర్భంగా కృష్ణుడు శుభప్రదమైన మొక్కలు, పూల తీగల చెట్ల విశేషాలను చెప్పాడు. గృహస్థులు ఉండే గృహాల ఆవరణలో కొబ్బరి చెట్టు ధనప్రదం. ఇంటికి ఈశాన్యంలోనూ తూర్పు భాగంలోనూ ఈ చెట్లు ఉండాలి. తాటి చెట్టు ఎక్కడైనా ఉండొచ్చు. రాజు ఉండే ప్రాంగణాల తూర్పు దిక్కులో మామిడి చెట్టు ఉంటే సంపదలు కలుగుతాయి. మామిడి ఏ దిక్కు ఉన్నా శుభప్రదమే. మారేడు, పనస, రేగు, నిమ్మ చెట్లు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం. ఇవి దక్షిణంలోనూ ఇతర దిక్కులలోనూ ఉన్నప్పుడు ధనప్రద ఫలితాన్ని ఇస్తాయి. ఈ చెట్లన్నీ గృహస్థుడికి ఎంతో వృద్ధిని చేకూరుస్తాయి. అల్లనేరేడు, దానిమ్మ, అరటి తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో ఉండేవారికి బంధువులతో సఖ్యత కుదురుతుంది. ఇవే దక్షిణ దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి కలుగుతుంది. సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కునైనా ఉండొచ్చు. సొర, మంచుగుమ్మడి, మోదుగ, దోస ఇంటి ఆవరణలో ఉండే మంగళప్రదాలు. మారేడు, వంగ శుభప్రదాలు. పండ్లనిచ్చే తీగల రకాల మొక్కలు ఎక్కడైనా ఉండొచ్చు. శనగ, ధాన్యపు మొక్కలు ఉన్నందువల్ల దోషం లేదు. చెరుకు ఎక్కడున్నా పర్వాలేదు. అలాగే అశోక, శిరీషం, కదంబ వృక్షాలు శుభప్రదం. పసుపు, అల్లం మొక్కలు శుభకరాలు. గ్రామంలోనూ నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం. ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది. ఉదయాన్నే లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది. మాలతి, మల్ల, కుందం, మాధవి, మొగలి, నాగకేసరం, మల్లె, పొగడ, విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండడం మంచిది. వీటితో ఉద్యానవనాలను కూడా పెంచవచ్చు. ఇవి తూర్పు దక్షిణ దిశల్లో ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. గృహస్థుడు ఇలాంటి చెట్లను, పూల పండ్ల తీగలను తన ఇంటి ఆవరణలో ఉండేలా చూసుకోవాలి. అలాగే బూరుగ, చింత, వేప, వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఇవి అశుభకరాలు. ఉమ్మెత్త, రావి, ఆముదం లాంటి చెట్లు కూడా ఇంట్లో ఉండడం మేలు కాదు. భూమిలోకి ఎక్కువ దూరం వేళ్ళు పాతుకొని పోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు. బూరుగ చెట్టు వెలుపల అడవికే పరిమితం. ఇంట్లో మర్రి చెట్టు ఉంటే దొంగల భయం కలుగుతుంది. చింత చెట్టు ఇంట్లో ఉంటే ధనహాని. ఇలాంటి చెట్లు ఇళ్లలో కాక వీధులలోనూ వనాలలోనూ ఉండవచ్చు. బూరుగ విషయంలో అది ఇంట్లో కానీ నగరంలో కానీ ఉంటే దుఃఖప్రదం కనుక అది లేకుండా జాగ్రత్త వహించాలి అని శ్రీకృష్ణుడు విశ్వకర్మకు వివరించి చెప్పాడు. పురాణ కాలం నాడే పర్యావరణ వన సంరక్షణ గురించిన పూర్తి అవగాహన ఉన్నట్టు వివరిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.